నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. మీరు పిట్ల నుంచి బాన్స్వాడకు ప్రయాణిస్తున్నారా? అయితే మీ ప్రాణాలు మీ చేతిలో లేనట్టే. ఇది బెదిరింపు కాదు, అక్షరాల నిజం. మీరు ప్రయాణించే ఆ మార్గం కేవలం రోడ్డు కాదు, మృత్యుదేవత కాచు కూర్చున్న ఒక డెత్ ట్రాప్. సిద్ధాపూర్ శివార్లో ఆ రోడ్డును చూస్తే అసలు రోడ్డు మీద గుంతలున్నాయా లేక గుంతల్లోనే రోడ్లు వేశారా అన్న అనుమానం రాకమానదు. ఏకంగా కిలోమీటర్ మేర అడుక్కో గుంత కాదు, ఆగదాల దర్శనమిస్తున్నాయి. 2 వీలర్ మీద వెళ్తే నడుములు విరగడం గ్యారంటీ. ఆటో, కారు, బస్సు వాహనం ఏదైనా సరే ఆ గుంతల మయంలో పడితే పల్టీలు కొట్టాల్సిందే. పగటిపూటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తుంటే ఇక రాత్రి వేళలో ఆ మార్గం ఎంతటి నరకప్రాయంగా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఇంతటి భయంకరమైన పరిస్థితి ఉంటే సంబంధిత ఆర్ఎండ్బి అధికారులు ఏం చేస్తున్నట్లు? ఏసీ గదుల్లో కూర్చొని పబ్లిక్ సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కుంభకర్ణుడిలా గాఢ నిద్రపోతున్నారా లేక కళ్ళుండి కూడా చూడలేని గుడ్డి వాళ్ళలా నటిస్తున్నారా? రోజు వేలాది మంది ప్రాణాలతో చెలకాటమాడుతున్న ఈ రోడ్డును చూసి కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రజల ప్రాణాలంటే అధికారులకు అంత లెక్క లేకుండా పోయిందా? ఈ గుంతల్లో పడి 10 మంది ప్రాణాలు గాల్లో కలిస్తే కాని, నెత్తురు పారితే కాని అధికారుల కళ్ళు తెరుచుకోవా అని స్థానికులు, వాహనదారులు కన్నెర్ర చేస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయేదాకా వెయిట్ చేస్తున్నారా అని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజల సహనానికి కూడా ఒక హద్దుంటుంది. ఇప్పటికైనా నిద్రపోతున్న ఆర్ఎండ్బి అధికారులకు చలనం వస్తుందా? సిద్ధాపూర్ శివారులోని ఆ మరణ గుంతలను పూడ్చి ప్రయాణికుల ప్రాణాలు కాపాడతారా? లేక తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రజల ఆగ్రహ జ్వాలలకు బలైపోతారా? చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.